నీట్ 2022 కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఈ వీడియో అనమాట. ఓకేనా? సో ఎవరికైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి తెలియదో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని నీట్ ఎగ్జామ్ రాసి తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఐడియా అయితే ఉండదు కౌన్సిలింగ్ గురించి. ఆల్రెడీ ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వీడియో చూడవసరం లేదు. ఎవరికైతే కౌన్సిలింగ్ గురించి కౌన్సిలింగ్ జరిగే విధానం గురించి తెలియదు, సో మీరు వీడియోని పూర్తిగా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కాకపోతే వచ్చిన రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నీట్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. సో నీట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన స్టేట్ ర్యాంక్స్, సో ఏపీ కానీ లేకపోతే తెలంగాణ కానీ ఆ స్టేట్ ర్యాంక్స్, ఆ స్టేట్కి సంబంధించి ఎంతమంది రాశారు, వాళ్ళ ర్యాంక్స్ ఏంటి, వాళ్ళ మెరిట్ పొజిషన్ ఏంటి అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. దాని తర్వాత మనకు స్టేట్ కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకున్న స్టేజ్ ఏంటంటే చూడండి ఇక్కడ. సో ఇది లాస్ట్ ఇయర్ జరిగిన కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఫస్ట్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ విధంగా ఒక పర్టికులర్ డేట్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మనకు అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఈ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయడానికి అప్లికేషన్ మనము పెట్టుకోవాలి. ఓకేనా? సో కొన్ని డేట్స్ అయితే మెన్షన్ చేస్తారు. సో డేట్ నుంచి సో డేట్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ కౌన్సిలింగ్ అని చెప్పేసి. అప్లై చేసుకోవడం పాటు మీరు కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వాళ్ళు సర్టిఫికేట్స్ మెన్షన్ చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. మీ 10th లేకపోతే ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్, మీ నీట్ ర్యాంక్ కార్డు, మీ నీట్ హాల్ టికెట్, ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. అవన్నీ మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు లాస్ట్ డేట్ అయిపోతుంది కదా, లాస్ట్ డేట్ వరకు టైం ఉంటుంది అప్లోడ్ చేసేదానికి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఎంతమంది అప్లై చేసుకున్నారు ఈ నీట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫైనల్ మెరిట్ పొజిషన్ అనమాట. సో ఎవరైతే ఈ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ మెరిట్ బేస్ చేసుకొని ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. సపోజ్ ఎవరైనా ఒక స్టూడెంట్కి సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, సెకండ్ ర్యాంక్, సో అతన్ని ఫస్ట్ పేరు ఉంటుంది, అతనిది ఫస్ట్ రోలో అతని పేరు ఉంటుంది. నెక్స్ట్ ఎవరికి వచ్చింది ర్యాంకు, ఈ విధంగా ర్యాంక్స్ అనేది మనకు సెకండ్, థర్డ్, 4, 5, 6 ఈ విధంగా ర్యాంక్స్ అనేది వాళ్ళు ఒక ఆర్డర్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. మెరిట్ ప్రకారంగా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకే, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వెబ్ ఆప్షన్స్కి టైం, మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే మనకు ఏ కాలేజీలో సీటు కావాలి అని చెప్పేసి. ఓకే, అక్కడ మనము ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఈ కాలేజీలో కావాలి, సెకండ్ ప్రిఫరెన్స్ నాకు ఈ కాలేజీలో కావాలి. ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. మీరు 10 కాలేజెస్ ఇవ్వాలి లేకపోతే 5 కాలేజెస్ మాత్రమే ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. ఎన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు వచ్చిన మార్క్కి ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుందో అంత పెద్దగా ఐడియా ఉండదు కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇస్తే ఏదో ఒక కాలేజీలో మీకు సీట్ అయితే అలాట్మెంట్ జరుగుతుంది. ఆ విధంగా అనమాట. సో అది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకేంటంటే అలాట్మెంట్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు ఒకరోజు. సో మీకు మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారంగా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అని చెప్పేసి మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి మెసేజ్ అయితే వచ్చేస్తుంది. సో కాలేజీలో మీకు సీట్ వచ్చింది అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత మీరు ఆ కాలేజీకి వెళ్ళేసి ఇక్కడ మీ అలాట్మెంట్ లెటర్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు కాలేజీకి వెళ్ళేసి అక్కడ సబ్మిట్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఆ కాలేజ్ మీకు నచ్చకపోతే మళ్ళీ వేరే కాలేజ్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ కాలేజీలో రిపోర్టింగ్ చేసేసి సెకండ్ కాలేజ్ మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో, అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇది ప్రాసెస్ అనమాట. సో మనకేంటంటే కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొంచెం ఫీజు అయితే తీసుకుంటారు. సో మొత్తం ఈ ఫీజు ఎంత తీసుకుంటారు, ఏం సర్టిఫికేట్స్ కావాలి,
ఇవన్నీ నేను టైం టు టైం మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో కాబట్టి మన ఛానల్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.